From mob control riot drill. This is a mob drill. ఇది మీరు ఇప్పుడే విచ్చేయటం జరిగింది. సో మనం ఇప్పుడు పోస్ట్ పోల్ పీరియడ్ లో ఉన్నాము. కౌంటింగ్ కి సిద్ధం అవుతున్నాము. కౌంటింగ్ డే అండ్ దెన్ పోస్ట్ కౌంటింగ్ బందోబస్తు చాలా పకడ్బందీగా వేయడం జరుగుతుంది. సో యాజ్ అంటిల్ నౌ పోల్ డే వరకు కూడా అండ్ పోస్ట్ పోల్ కూడా మన సిబ్బంది అందరూ కూడా చాలా ప్రొఫెషనల్ కమిట్మెంట్ తో పనిచేయడం జరిగింది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మనం ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ ఫ్రీ పోల్స్ చేయడం జరిగింది. అండ్ దానికి కోఆపరేషన్ ఇచ్చిన అందరూ రాజకీయ నేతలకి, పార్టీ క్యాడర్స్ కి అండ్ ప్రజలందరికీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. అలానే పోస్ట్ పోల్ పీరియడ్ కూడా శాంతియుతంగా గడిచి అలా కౌంటింగ్ కి అన్ని రకాలుగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. లా అండ్ ఆర్డర్ బద్దంగా, అడ్మినిస్ట్రేటివ్ బద్దంగా ఆల్ ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులోని పార్టే ఇది మా అప్రిల్ రోజు చూసారు మీరు. అదే రకంగా చాలా వరకు బైండ్ ఓవర్స్ కానీ, రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, ప్రివెంటివ్ అరెస్ట్ చేయటము, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. మాకు కౌంటింగ్ కే కానీ, పోస్ట్ కౌంటింగ్ కానీ ఎటువంటి వైలెన్స్, చిన్న ఇన్సిడెంట్ ఆఫ్ వైలెన్స్ కూడా జరగడానికి వీల్లేదు. సో ఎవరైనా అటువంటి ర్యాలీస్ కానీ, విక్టరీ ర్యాలీస్ అండ్ బైక్ ర్యాలీస్ అండ్ క్రాకర్స్, ఇవన్నీ యూజ్ పెట్రోల్, ఇవన్నీ కూడా ఈసారి నిషేధించడం జరిగింది. మాకు డైరెక్ట్ గా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, సిఎస్ సార్, డీజీ సార్ అందరి దగ్గర నుండి కూడా వీ హ్యావ్ గాట్ ఇన్స్ట్రక్షన్స్, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో కౌంటింగ్ డే, పోస్ట్ కౌంటింగ్ ఎటువంటి వైలెన్స్ కి కూడా తావులేదు. ఎవరైనా కానీ వైలెన్స్ లో ఇండల్జ్ అవుతున్నా, దాన్ని కోసం ప్లాన్ చేస్తున్నారని, ఇన్స్టిగేట్ చేస్తున్నారని తెలిసిందంటే మాత్రం 100% నాన్ బెయిలబుల్ సెక్షన్స్ లో కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతాయి. సో మా తరపున మేము కంప్లీట్ గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, కంప్లీట్ గా తయారై ఉన్నాము. ఈవెన్ డ్యూరింగ్ పోల్ డే ప్రిపరేషన్స్, ఫోర్స్ అటు ఇటు డిస్పర్స్ అయి ఉంది. బట్ ఇప్పుడు కౌంటింగ్ కి, పోస్ట్ కౌంటింగ్ కి మాత్రం ఫోర్స్ అంతా మా దగ్గర ఉంది అండ్ అడిషనల్ ఫోర్స్ కూడా వచ్చింది. సో ఎవరు కూడా ఎటువంటి వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే రకంగా ఎటువంటి స్టెప్స్ కూడా చేయడానికి లేదు. అండ్ అన్ని రకాలుగా మేము ప్రజల నుండి కోఆపరేషన్ కోరుతున్నాం. 3 లేయర్ సెక్యూరిటీ ఉందండి. సో పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటారు, సేమ్ స్టేట్ ఆర్మ్ పోలీస్ ఉంటుంది అండ్ లోకల్ పోలీస్ కూడా ఉంటారు. సో మేము కన్సర్టినా కాయిల్స్ తెచ్చుకున్నాము, అన్ని రకాలుగా చాలా గట్టి బ్యారికేడింగ్ చేస్తున్నాము. ఎంట్రీ ఈజ్ ఇంటూ బై భీమవరం ఆ రోజు ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ వరకు మాత్రమే ఉంటుంది. అవుట్ సైడర్స్ ఎవరు కూడా ఇక్కడ చుట్టుపక్కల రావడానికి లేదు. మొత్తం మన జిల్లాలో 6,000 పైన బైండ్ ఓవర్స్ జరగడం జరిగింది.